అందరికీ నమస్కారం. ఈరోజు హంసకథల్లో చాలా ఆలోచింపదగ్గ కథ. ఒక గొప్ప వ్యక్తిని ఒక చిన్న వైనం మారుస్తూ ఉంటుంది. ఒక చిన్న పాత్ర ఒక పెద్ద క్యారెక్టర్‌లోనే శాంతం జీవితానికి సరిపడా అనుభవాన్ని ఇస్తుంది. అది చిన్న సంఘటన మనకు కూడా ఒక చిన్న విషయం జరిగినా కూడా చిన్న సంఘటన జరిగినా మనకి జ్ఞానోదయం అవుతుంది. అలాంటి కథ ఒకటి చెప్తాను. అనవనగా ఏంటంటే భారతదేశ ప్రభుత్వంలో ఒక ముఖ్య అధికారిగా పనిచేస్తున్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు నిత్యం పనితో వాడు ఉంటాడు. చాలా తెలివైనవాడు. చాలా భక్తి తత్పరత ఉంది. చాలా గొప్పవాడు. స్థాయిపరంగా కూడా చాలా పెద్ద పొజిషన్‌లో ఉన్నవాడు. ఆయన ఒకసారి ఏం చేస్తాడంటే ఆయన భార్యతో కలిసి సరదాగా ఏదైనా పిక్నిక్ ఎళ్దాం. ఒక కొన్ని చూసొద్దాం. ఎప్పుడు వాళ్ళ ఆవిడ అంటూ ఉంటుందనమాట. ఏవండీ ఎప్పుడు మీ ఉద్యోగం, మీరు, మీ టైం అంతా ఇలాగైపోతుంది. మన జీవితం ఇలా కరిగిపోతుంది. మనం ఎక్కడికైనా ప్రకృతిలో చూసి ప్రదేశాలు చూసి పులకించిపోయి వద్దామండి. మీరు టైం చూసుకోండి అంటే, ఇన్నాళ్ళు నిజమే కదా! ఐఏఎస్ పాస్ అయినప్పటి నుంచి ఇదే పని మీద తిరుగుతున్నాం. సర్వీస్‌లోనే ఉన్నాం. పేరుంది, మంచి పేరు అన్నీ ఉన్నాయి. మనం చేయాల్సింది భారతదేశానికి చేస్తున్నాం. అన్ని చోట్ల జేజేలు కొట్టించుకున్నాం అనుకున్నాడు. సరే భార్య కోరింది కూడా అసమంజసం కాదు కదా! సరే వెళదాం నువ్వు ఎక్కడికెళ్దాం అంటాడంటే వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు. ఇలాగ ఈ సిమ్లా, కులు, మనాలి ఇలాంటి ప్లేసులు పర్యాటక ప్రాంతాలు, టూరిస్ట్ ప్రాంతాల్లో ఒక 4 రోజులు వెళ్ళొద్దాము. ఒక పిక్నిక్‌గా ఆటవిడుపుగా ఉంటుంది అనుకున్నాడు ఆ ఆఫీసర్. చాలా ముఖ్యమైన అధికారి మాట. ఆఫీసర్‌ని కూడా అనలేం. చాలా పెద్ద గొప్ప పొజిషన్‌లో ఉన్న వ్యక్తి. అప్పుడు బయలుదేరారు. కారులో బయలుదేరారు. అయితే వీళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం వీళ్ళతో పాటు ఒక ఎస్కార్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే ఆయన పొజిషన్ అలాంటిది. ఎక్కడి నుంచైనా ఎవరైనా దుండగులు వాళ్ళ మీద దాడి చేయొచ్చు, టెర్రరిస్టులు దాడి చేయొచ్చు, శత్రువులు ఉంటారన్నమాట. భారతదేశంలో ఒక ముఖ్యమైన అధికారిగా ఉన్నాడు కాబట్టి ఒక ఎస్కార్ట్‌గా ఒక అరడజన్ మంది పోలీసులు కూడా ఫాలో అవుతున్నారు. ఏంటి వీళ్ళు ప్రైవేట్ ట్రిప్ అయినప్పటికీ ఒక టూరిజంగా వాళ్ళు వెళ్తున్న పర్యాటక ప్రాంతానికి వెళ్తున్నప్పటికీ ఇది ప్రోటోకాల్. సరే వాళ్ళు ముందు వెళ్తుంటారు. వీళ్ళు వెనకాల ప్రమాదం ఏముందిలే గానీ, అలాగా భార్యాభర్తలిద్దరూ బయలుదేరారు. ఆ భార్య కూడా చాలా ఆనందించింగా ఉంది. ఇవి ఆయనకు కూడా రోజు ఇదే పనులు, ఇదే కాబట్టి ఆయనకు కూడా కొంత స్వాంతనగా ఉంది. అన్నీ చూస్తుంటే ప్రకృతి ఇది మంచి సమయం. మనకు మనం గడిపే సమయం అనుకున్నాడు. అంత తెలివైనవాడు. అనుకున్న తర్వాత కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక మామిడి తోట కనపడింది. మామిడి తోట. "ఏవండీ ఇక్కడ ఆగుదామండి" అందావిడ. గుబురైన మామిడి తోటలో చూసేసరికి ఆవిడకి ముచ్చటేసింది. ఈ తోటలో మనం కాసేపు గడిపి వెళ్దామండి. ఇక్కడే కొంచెం స్పెండ్ చేద్దాం అన్నారు. సరే అని చెప్పారు. వీళ్ళు ఎక్కడికెళ్తే అక్కడ కొంచెం పర్లాంగ దూరంలో అంత దూరంలో ఆ ఎస్కార్ట్ కూడా ఆగుతుంది. వీళ్ళని ఫాలో అవుతుంటది కాబట్టి. వీళ్ళు ముందు వెళ్తుంటే వెనకాల వాళ్ళు ఫాలో అవుతుంటారు. సరే ఇదేదో ఆ భార్య అడిగింది కదా! నిజంగా మామిడి తోట చూస్తే మనకు కూడా చూడండి పిక్నిక్‌లకి తోటల్లోకే వెళ్తాం. తోటలు ఇలాంటి నదీ పరివాహక ప్రాంతాలు అవి ఇంట్లో ఒక జీవం ఉంటుంది. ప్రకృతిలో ఒక జీవం ఉంటుంది. ఒక పచ్చదనం ఉంటుంది. ఒక కొత్తదనం ఉంటుంది. ఏవో చెట్లు అవన్నీ కూడా మనల్ని పులకింపజేస్తుంటాయి. మనతో మాట్లాడుతున్నట్టు ఉంటాయి. ఒక కొత్త అనుభవం ఉంటుంది. మన కాంక్రీట్ జంగిల్‌లో బతికే వాళ్ళకి సిటీస్‌లో బతికడం ముఖ్యంగా పొలాలకి, పల్లెటూళ్ళకి వెళ్తే అక్కడ ఆ పల్లెలన్నీ చాలా అందంగా కనపడతాయి. ఏవో పలకరిస్తున్నట్టు అనిపిస్తాయి. ఆ అనుభూతి మనందరికీ ఉంటుంది. నిత్యం ఈ కాంక్రీట్ జంగిల్లు, ఈ భవనాలు, ఈ ట్రాఫిక్‌లు వీటిలో వెళ్ళేవాళ్ళు. అలాగే వాళ్ళకి కూడా ఎక్కడో ఢిల్లీలో ఉండేవారేమో ఇవన్నీ చూసేసరికి వాళ్ళకి కూడా ఆనందం వేస్తుంది. ఆ మామిడి తోట దగ్గర ఆపారు. అన్నీ చూస్తుంటే ఆ మామిడి తోటలో ప్రతి మొక్క దగ్గర అన్నాడు చాలా పెద్ద తోట అది. అక్కడ ఒక అబ్బాయి ఏంటంటే ఈ పశువులు మేపుకుంటున్నాడు. గొర్రెలు అవి ఉంటాయి కదా! ఆ గొర్రెలు మేపుకుంటున్నాడు. అలా ఉంటుంటే అక్కడ ఈవిడ మామిడి తోట దగ్గర కొన్ని పిచ్చుకల గూళ్ళు పెట్టుంటాయి కదా! పిచ్చుకల గూళ్ళు మనం ఎప్పుడూ చూసారో లేదో మీరు ఆ పిచ్చుక గూళ్ళున్నాయి. ఒక మామిడి తోటలో ఒక చెట్టు దగ్గర పిచ్చుక గూళ్ళు పెట్టి ఉన్నాయి. గూడు కట్టుకుంటాయి అవి పిచ్చుకలు. ఇప్పుడు చాలామందికి పిచ్చుకంటే కూడా తెలియదు. ఎందుకంటే ఆ జాతి అంతరించిపోతుంది. ఆ పిచ్చుకలు అసల ఎన్నో ఉండేవి. మన చిన్నప్పుడు కూడా మనం పిచ్చుకలు చూసుంటాం. కిచకిచమంటూ ఎప్పుడైనా పంటలొచ్చినప్పుడు ఆ పిచ్చుకల కోసం కూడా మన పెద్దవాళ్ళు మీరు గుర్తుంటే గనక పల్లెటూరులో ప్రతి గుమ్మం ముందు కూడా సంక్రాంతికి కొత్తగా వచ్చిన పంట నుంచి ఒక ధాన్యంది ఒకటి కొంచెం పెట్టి కట్టేవారు. ఆ పిచ్చుకలను ఇంటి ముందు పెడితే శుభం, సౌఖ్యం చెప్పినారు. ఇప్పుడు ఎందుకో ఈ ఈ ప్రపంచంలో అటువంటి ధాన్యం కంకులు ఎవరు కట్టట్లేదు. పిచ్చుకలు కనపడలే. పిచ్చుక ఇప్పుడు మనకు అంతరించిపోతున్న పక్షి జాతుల్లో ఒకటని చెప్పేసి కూడా ప్రపంచం అంతా చెప్తోంది. పక్షి జాతుల్లో చాలా వరకు అంతరించిపోతున్నాయి. సరే ఆ పిచ్చుక గూళ్ళు పెట్టుకొని ఉన్నాయి. మన కథలోకి వెళ్తే అక్కడ ఆవిడకి చూసుకునేసరికి ఆ పిచ్చుక గూడు 2 పిచ్చుక గూడు తీసుకెళ్దాం మన ఇంట్లో ఎక్కడైనా అలంకరించుకుందాం డెకరేటివ్ ఐటెమ్ లాగా అని ఈ తల్లికి అనిపించింది. చూడండి ప్రకృతిలోంచి తెచ్చుకోవడం అనేది తప్పేం లేదు కానీ 2 పిచ్చుక గూడు తీసుకుంటే బాగుంటుందని ఆ చిన్న కోరికని ఇలాగే ఉంటాయి ఆడవాళ్ళ కోరికలు. ఎందుకంటే అప్పుడు కూడా చూడండి సీతమ్మ ఏదో అదేదో బంగారు లేడి అడిగింది. అది ఎంత గొడవకి కారణమైంది రామాయణానికి కారణమైంది. మరి ఈ మహాతల్లికి కూడా 2 పిచ్చుక గూళ్ళు కావాలండి మన ఇంట్లో పెట్టుకుందామంటే డెకరేటివ్ ఐటెమ్‌గా నాకు భలే అనిపిస్తుంది.
అది అంటే ఆ పిచ్చుగూళ్ళు పిచ్చుకలే కట్టుకోలేదు. ఎందుకంటే ఏ విశ్వకర్మ లాంటి మహాశిల్పి, దేవతా శిల్పి కూడా చేయలేడు. అవి అంత అందంగా కట్టుకుంటాయి. మరి చూడండి ఏ పక్షులైనా సరే అవి కట్టుకునే గూళ్ళు గాని, అవి గాని చాలా అందంగా ఉంటాయి. దాని జీవిత విధానం బావుంటది. ఆ పిచ్చుగూడు నిజంగానే బావుంటుంది చాలా. అవన్నీ ఒకే రకమైనటువంటి ఆ గడ్డితో ఒక పసుపు రంగులో ఆహ్, దాని మీద చాలా పొందికగా ఆ పిచ్చుక పిల్లల్ని అందులో పెట్టుకొని ఆహ్, ఆహ్, పెంచుకోవడానికి అనువుగా అక్కడ వాతావరణానికి అనువుగా అందంగా కట్టుకుంటూ ఉంటాయి పిచ్చుకలు. పిచ్చుక గూడు అంటే చాలా గొప్పగా ఉంటుంది. సరే ఆయనేమన్నాడు ఆయనకి చాలా స్థాయి ఉంది. ఎస్కార్ట్‌తో వెళ్తున్నారు. భారతదేశంలో ఒక ముఖ్యమైనటువంటి పోస్ట్‌లో ఉన్నాడు. ఆయనేమో చాలా సింపుల్ విషయమే కదా! పిచ్చుక గూడుకేముంది అని చెప్పేసి ఆ పోలీసు వాళ్ళు వీళ్ళు ఆగారని వాళ్ళు ఆగారు. ఒక పోలీసుని ఇలా పిలిచాడు వచ్చాడు. వచ్చిన తర్వాత "ఇదిగో మనకి అక్కడ చెట్టు మీద పిచ్చుకగూళ్ళు ఉన్నాయి కదా! ఒక 2 పిచ్చుకగూళ్ళు ఈవిడ అడుగుతోంది మేడం. అది తీసుకురండి" అంటే వీళ్ళకి చెట్లు ఏమి ఎక్కుతారు పోలీసోళ్ళు వీళ్ళకేమొస్తుంది అదంతా కాదంటే అక్కడ ఒక పశువులు కాసుకునే ఒక పిల్లాడు ఉన్నాడు 10 ఏళ్ల కుర్రాడు. వాడిని అడిగి ఆ పిచ్చుగూళ్ళు మేము తీస్తాంలెండి తెస్తామండి అని చెప్పి దర్జాగా పోలీసులంతా అక్కడికెళ్లారు. ఆ కుర్రోడి దగ్గరికెళ్లారు. ఆ కుర్రోడు చిన్న కుర్రోడు 10 ఏళ్ల కుర్రోడు. వాడి పేరు దీపు. వాడి దగ్గరికెళ్ళి వాడితో "నీ పేరేంటి" అని అడిగాడు. "నా పేరు దీపు." "నువ్వేం చేస్తూ ఉంటావు?" "ఇదేనండి మాకు ఎవరు లేరు. నేను చదువుకోలేదు." వాడు కొంచెం పలకరించారు పోలీసులు. వాడికి పోలీసుని చూసి కూడా పెద్ద భయమేం లేదు. ఏముంది వాడు అడవిల్లో సరదాగా ప్రకృతి ప్రదేశంలో గొర్రెలు మేపుకునే వాడికి భయాలెందుకుంటాయి? వాడేం దొంగోడా? కాదు కదా! పోలీసులు చూస్తే మళ్ళీ క్యాజువల్‌గా ఏంటి అన్నట్టుగా అడిగాడు. "బాబు నువ్వు ఒక పని చేయి. ఊరికే చేద్దురా నీకు ఒక రూ. 10 ఇస్తా ఏదైనా కొనుక్కుంది గానీ, ఆ చెట్టు మీద పిచ్చి గూళ్ళు ఉన్నాయి కదా! చాలా గూళ్ళు ఉన్నాయండి." ఉన్నాయి. ఓ అర డజను గూళ్ళున్నాయి. "ఒక 2 పిచ్చి గూళ్ళు మాకు కిందకి తీసుకురావాలి. మా సార్ అడిగారన్నాడు." స్ వీడు వెంటనే ఆ దీపు అనే చిన్న పిల్లాడు 10 ఏళ్ల పిల్లాడు నవ్వుతూ "నేను తీయనండి అవి" అంటే "ఆ చెట్టు ఎక్కడం నీకు రాదా?" "నాకొచ్చండి చెట్టు ఎక్కడం వచ్చు." అబద్ధం ఏమి ఆడలే చెట్టు ఎక్కడం. "మరి ఏంటి నీకు ఇబ్బంది ఏంటి? రూ. 10 కాదు సరిపోదంటే ఇంకో రూ. 20 ఇస్తాం" అన్నారు వాళ్ళు. పోలీసులు అన్నట్టుగా. 20 కాదు మీరు నేను తీయనండి. ఆ గోల్డ్ నాకు తీయడం ఇష్టం లేదండి అన్నాడు. అలా మాట మాట అయింది. ఈలోగా ఈ అధికారి ఎవడైతే ఉన్నాడో అతను అదే పోలీసుల మెడ వెళ్ళి ఆ పిల్లాడు ఆ పిచ్చి గూడు తీయనంటున్నాడండి. డబ్బులు ఇస్తామని కూడా ఆశ పెట్టాం. 10 ఇస్తామనో, 20 ఇస్తామనో, 50 ఇస్తామనో అంటే ఆవిడ సరే మనం అడుగుదాం పదండి. వీళ్ళని చూసి ఏమనుకున్నారు వీళ్ళు ఎలా అడిగారో పోలీసులు కదా! వీళ్ళ పద్ధతి వేరుగా ఉంటుంది కదని ఆవిడ ఆయన కలిసి దీపు గాడి దగ్గరికొచ్చారు 10 ఏళ్ళు. వీడు మామూలుగా వీళ్ళకేసే చూస్తున్నాడు. ఎందుకు వీళ్ళు ఏమంటారా మనల్ని వీళ్ళెక్కడి నుంచి దాపురిచ్చారు అన్నట్టుగా చూస్తున్నాడు. బాబు నీకేమైంది? ఇబ్బందేమొచ్చింది? నిన్నేమి అడగలే కదా! ఆ 2 పిచ్చుకూళ్ళు మాకు కావాలి. తీసిపెట్టు. నీకు కావాల్సిన రూ. 100 ఇస్తాను అని చెప్పాడు. ప్రేమగానే చెప్పాడు ఈ అధికారి. చెప్పిన వెంటనే లేదండి నేను తీయనండి అంది. ఏంటి కారణం నీకు ఇబ్బందేంటి? నీకొచ్చిన ఇబ్బందేంటి? ఏవండీ మీకు గూళ్ళల్లో పిచ్చుకలు పెట్టుకుంటుంది. ఆ పిచ్చుకలుంటాయి. తల్లి పిచ్చుకేమో బయటికెళ్ళి ఆ పిల్లలకి పిల్ల పిచ్చుకలకి ఆహారం తీసుకొద్దామని బయటికెళ్తే సాయంత్రం వస్తుంది. ఇప్పుడు నేను 2 గూళ్ళు తీశాననుకోండి మీరు, అందులో ఉన్న పిచ్చుకలు ఏమైపోతాయి? వారింకా ఎగరడం రాదు, బతకడం రాదు. ఆ పిచ్చుక పిల్లలు మీరేం తీసుకెళ్లరు. అందులో పిచ్చుక పిల్లల్ని నేను కింద పడేయాలి. నా చేత్తోనే అవి చచ్చిపోతాయి. తర్వాత నేను పిచ్చుకలు చంపిన పాపం కట్టుకున్నాను. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది. ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి పాపం తెచ్చుకోవద్దంటుంది. రేపొద్దున ఆ తల్లి పిచ్చుక ఇదే అడవిలోనే ఉంటుంది. అది వచ్చినప్పుడు నేను చూస్తే దాని చూపులకి నాకు చాలా బాధగా అనిపిస్తుందండి. నా గుండె బరువెక్కిపోతుంది. తల్లి పిచ్చుక మీరు అర్థం కావట్లేదు నాకు అర్థం పిల్ల పిచ్చుకలు లేకపోతే ఆ తల్లి ఎలా బతుకుతుందండి? అది ప్రేమగా పెట్టుకుంది కదా! కాబట్టి దాన్ని నేను నాశనం చేయనండి. పిచ్చుక పిల్లలకి, తల్లి పిచ్చుక కూడా నేను ఎటువంటి పనులు చేయనండి. పాపాన్ని మూటగట్టుకోను. మా అమ్మ కూడా ఇంటికెళ్ళి ఈ విషయం తెలిసిందంటే నన్ను క్షమించదండి. మీ కోరిక బావుండొచ్చు. మీరది తీసుకెళ్ళాలనుకుంటున్నారో నాకు తెలీదు దాని తప్పు. మీరు 100 కాదు 1000 ఇచ్చినా కూడా నేను ఈ పని చేయలేను. మీరు ఏదైనా చేసుకోండి. ఆ పోలీసులు కళ్ళారా చేస్తున్నారు. పట్టించుకోలే. మీరు ఏదైనా చేయండి నాకు అవసరం లేదు. ఆయన ఎవరో తెలుసా ఆయన చాలా గొప్పవాయన అలా చెప్పబోతున్నారు అసల. అప్పుడు ఆ అధికారి పెద్దాయన సరే మీరు నడవండి వెనక్కి నడవండి అని చెప్పి ఆయనకి ఈ పిల్లాడి మాట ఈ దీపు గాడి మాటలు మెత్తని చెప్పుతో కొట్టినట్టయింది. ఇంత చదువుకున్నాను, ఇంత జీవితంలో సంఘంలో ఇంత స్థాయి ఉంది, ఇంత హోదా ఉంది, సమాజానికి ఎంతో చేస్తున్నాను, ఎన్నో సంస్కరణలు చేపడుతున్నాను. భారత ప్రభుత్వంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పులు, సంస్కరణలు తెచ్చిన వ్యక్తిని నేను. ఈ చిన్న విషయం ఒక మానవత్వంగా 10 ఏళ్ల పిల్లవాడు చదువుకొని పిల్లవాడు ఆలోచించే పాటు కూడా నేను ఆలోచించలేకపోయాను. నాలో ఉన్న అహంకారమా? నాకు జ్ఞానం ఉందని విర్రవీగుతాను. విజ్ఞానం ఇందుకేనా? నాశనానికేనా? ఆ పిచ్చుక పిల్లల గురించి, ఆ పిచ్చుక గూళ్ళ గురించి వాడి పాటి ఆలోచన నేను ఎలా ఆలోచించలేకపోయాను.
ఎంతోమంది ప్రొఫెసర్స్‌తో కలుస్తాను, మీటింగ్‌లో ఇస్తాను, ఫిలాసఫర్స్‌తో మాట్లాడతాను, ఎన్నో స్పీచ్‌లు ఇస్తాను, ఎన్నో పుస్తకాలు రాస్తాను, ఎన్నో పుస్తకాలు చదువుతాను మహామహుల రచనలు. ఎంతోమంది గురువుల్ని వాళ్ళని కలుస్తాను, వాళ్ళ బోధనలు వింటాను. కానీ ఒక చిన్న బేసిక్‌గా నేను ఆలోచించవలసిన ఆలోచన పిచ్చుక గూడులో ఆ పిచ్చుకలు ఉపయోగమా లేదా పక్కన పెట్టండి. నేను కోరుకున్న మా ఆవిడ కోరుకున్న కోరిక మీద నేను ఇక్కడికి వెళ్ళి వాడు చెప్పాడు, ఆ పిచ్చుక పిల్లలు ఏమైపోతాయి, అనాథలైపోతాయి, చచ్చిపోతాయి. వాడికి రక్షణ లేక పిచ్చుక గూడే వాడికి రక్షణ ఇస్తుంది. ఆ గూడు కూడా మనకి ఇందిరమ్మ ఇళ్ళలా మనం కట్టినవేం కాదే. రాజీవ్ గృహకల్పన, ఇందిరమ్మ ఇల్లు కాదు కదా! అది ఒక చిన్న చిన్నది తెచ్చుకొని రెమ్మలు తెచ్చుకొని ఒక పిల్లల కోసం ఒక గూడు కట్టుకుంది. ఒక సెక్యూరిటీ కోసం. ఆ పిచ్చుక గూళ్ళు మనం తీసుకెళ్ళమేంటి? చాలా ఫీల్ అయ్యాడు. ఆయన ఆత్మకథలో రాసుకున్నాడు. మనం మానవత్వం మర్చిపోతే ఎంత విజ్ఞానం ఉన్నా, ఎంత పెద్ద స్థాయి ఉన్నా, ఏం చేసినా ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఒక్కోసారి మర్చిపోతాం. ఆ పిల్లవాడు నాకు కనువిప్పు కలిగించాడు, జ్ఞానోదయం కలిగించాడు. నా భార్య కూడా చాలా కాలం ఈ విషయం మర్చిపోలేకపోయింది. ఆహ్, మనకు చూస్తే కనుక ఆ పక్షికి ఏదో చేస్తేనే ఒక పక్షిని కొడితే ఈ వాల్మీకి రామాయణానికి కారణమైంది. ఒక పక్షిని కొడితే ఇంకో పక్షి బాధపడితే అది అంటే ఆ పక్షుల శోకంతోనే ఈ ఒక శ్లోకం పుట్టింది. ఈలో ఒక మార్పొచ్చింది. కిరాతకుడు నుంచి వచ్చిందంటారు. కాబట్టి ఒక చిన్న చిన్న విషయాలే జీవితంలో మనకి ఎన్నో ఆలోచనొస్తాయి. ప్రతి దాని వెనకాల ఎంత విజ్ఞానం ఉన్నా కూడా, ఎంత పదవి, అధికారం ఉన్నా కూడా మానవీయ కోణం ఒకటుంటుంది. సాటి జీవుల పట్ల మానవత్వం ఒకటుంటుంది. మనం అది తప్పు, ఒప్పుల గురించి మాట్లాడకూడదు. అక్కడ నేను చెప్పినటువంటి ఆ వ్యక్తి ఏంటంటే మొత్తం రాసుకున్నాడు. తర్వాత తన జీవన విధానంలో ఇదొక ముఖ్యంగా మన స్థాయి ఏదైనా కావచ్చు, మన అధికారం మన హోదా ఏదైనా కావచ్చు, మన జీవితంలో నేర్చుకోవాలంటే ఆ చిన్న పిల్లోడిలోనే మనకు ఒక గణపతి కనపడతాడు. ఆ చిన్న పిల్లోడు కృష్ణుడు కనపడతాడు. ఇదే ఈ అధికారికి ఒక భగవద్గీత అయ్యి ఉండొచ్చు. జీవిత విధానంలో మార్పుకు సంకేతం కావచ్చు. ఇది వాస్తవంగా జరిగింది. ఆ అధికారి ఈ ఎవరో కాదు, భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారిగా తనదైన మార్గంలో ఒక ఎన్నో సంస్కరణలు చెప్పిన టీఎన్ శేషన్ అనే జీవితంలో ఆయన భార్య కలిసి ఒక విహారయాత్రకు వెళ్ళినప్పుడు జరిగిన ఇది యథార్థమైన కథ. ఆయన అది చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఆయన కూడా ఆయన స్వీయ హస్తాలతో రాసుకున్నారన్నమాట. కాబట్టి ఇది యథార్థమే. జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ప్రతీదీ సత్యాలే. అన్నిట్లికి మనకేదో ఇవి ఉండవు. మన జీవిత పాఠాలే అటువంటి పెద్దవాళ్ళు, మహానుభావులు, సంస్కృతి చేసిన వ్యక్తుల కథలు మనం చదువుకుంటే డెఫినెట్‌గా మనందరికీ స్ఫూర్తిదాయకంగా ప్రేరణనిచ్చేటట్టుగా ఉంటాయి. మనం కూడా సింపుల్‌గా దేనిదంటే అదని చేసేసి వినాశనాన్ని కోరుకుని విజ్ఞానం ఉందనే అహంకారానికి పోయి ప్రతి జీవికి భగవంతుడు తన బతికే హక్కు ఇస్తాడు. మన హోదా మనం తెచ్చుకున్నది మనకెవడో ఇచ్చింది. భగవంతుడు కానీ ప్రకృతి అందరిది మన ఒక్కడిదే కాదు. ప్రకృతి ప్రతి జీవిది. భగవంతుడి సృష్టిలో అసలు నిస్వార్థంగా ప్రకృతి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ మొక్కలిచ్చే ఆక్సిజన్ మనం అడ్డంగా పీల్చుకుంటాం. ఆ నదులిచ్చే నీళ్ళు మనం తాగుతాం. వాటి తిరిగి మనమేమి ఇవ్వమే. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే ఆ మహానుభావుడు టీఎన్ శేషన్ ఆయన ఇంత కోణంగా, ఇంత లోతుగా తన దృక్పథంతో మానవీయ దృక్పథంతో ఆలోచించాడు. అహంకారం కలగలేదు. అహంకారం కలిగితే తన అధికారాన్ని ఉపయోగిస్తే ఎంత పిల్లని నలకొట్టి తీ ముందు అనొచ్చు. లేదు. తను ఒక పాఠం నేర్చుకున్నాడు. ఈ భార్యకి కూడా థాంక్స్ చెప్పుకుంటాడు. ఇది తీసుకెళ్ళడం మంచిదైంది. అసలు మనకేంటి అర్థమైందంటే ఆవిడ కూడా చాలా పెద్ద మనసుతో బాబు పొరపాటు చేసాం అడిగాం. ఏమనుకోవద్దని చెప్పి అతనికి ఏదో కొనుక్కొని రూ. 10 ఇచ్చి జాగ్రత్తగా ఉండమ్మా ఇలాగే ఆలోచించు. మీ అమ్మ చెప్పిందే కరెక్టు. ఏంటి ఆ తల్లి పిచ్చికి బాధపడకూడదు. ఏంటి దానికి మనకు అన్యాయం చేయకూడదు. పిచ్చుకూళ్ళు మనకి తీసుకెళ్ళకూడదు. నువ్వు చెప్పిందే కరెక్ట్. మాకు తెలియలేదు అని చెప్పేసి వాళ్ళు తెలుసుకుని మనలో మనకి జరిగే ఉంటుందే పశ్చాత్తాపం కానీ, పరితాపం గాని అది చాలా గొప్పగా ఉంటుంది. మనకుగా మనం అర్థం చేసుకుని జరిగితే దానికి మించిన ఆనందం లేదు. మనలో మార్పు అప్పటిదాకా ఒకటి కోరుకున్నాం. అది తప్పు అని మనం తెలుసుకున్న తర్వాత ఎవరైనా చెప్పొచ్చు. ఏ సంఘటన ఉండదు కాబట్టి ఇలాంటి ఇది పెద్ద మహానుభావుల కథలు అంటే వాళ్ళు ఆలోచించే కోణం బట్టే మనకిది జీవిత కోణంలో ఉంటుంది. ఆ కోణంలో ఎన్నో కళ్ళు తెరిచి చూస్తే ప్రపంచం చాలా అందంగా కనపడుతుంది. కళ్ళు మూసుకు బతుకుతాం కాబట్టి మనకు చాలా విషయాలు తెలియవు. అహంకారమే కళ్ళు మూసుకోవడం అంటే అహంకారంతో కళ్ళు మూతలు పడతాయి. నేనే గొప్ప అనే అహంకారంతో. అది వదిలేస్తే అహంకారం, అహంభావం అని కళ్ళు అలా విచ్చుకుంటే మొత్తం ప్రపంచం అంతా అద్భుతంగా ఉంటుంది. మనలో కూడా ఒక గొప్ప వ్యక్తి ఉద్భవిస్తాడు డౌట్ లేదు. మరో కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు అసలు ఈ కథలు వినండి, 10 మందికి పంచండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ ఫీడ్‌బ్యాక్ అయినా ఉంటే తప్పకుండా ఇవ్వండి. నమస్తే.